దయచేసి మీరు మాట్లాడొద్దండి, మధ్యలో మాట్లాడొద్దు. మీరు కూర్చోండి, మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కూర్చోండి, మీరు చెప్పండి. మీకు టైం ఇస్తా అని చెప్పిన కదా, దయచేసి కూర్చోండి. కూర్చోండి, మీరు 5 నిమిషాలలో అయిపోగొట్టాలి. ప్లీజ్ మధ్యలో మాట్లాడొద్దు, కూర్చోండి. ఏం చేస్తుంది లచ్చమ్మ అనుకుంటురా? ఇక ఇన్ని దినాలు అసెంబ్లీ ఆడతలు రాసుకొచ్చుడు మీకు వినిపించే వరకల్లా నాకు అదే అలవాటు అయిపోయిందోలా. ఇక ముందుగాల ఆ ముచ్చట్లన్నీ అరుచుకోవాలి కదా. పని అసెంబ్లీ బర్లు పిట్టు మేత అనుకుంటా సురువైంది. ఇవాళ కూడా అసెంబ్లీ అదే కల్తీపాల ముచ్చటతో సురువైంది అన్నట్టు. సురువు అయితేనే తాటికొండ రాజయ్య సార్ మైక్ అందుకున్నాడు. పాలు కల్తీ అవుతున్న మాట వాజీవే, దాని మీద మేము పరిశీలన చేస్తున్నాం అన్నాడు. అంతలోనే ఏనుగు రవీందర్ రెడ్డి సార్ లేచే కల్తీ పాలు ఏడనో లేవు, చంద్రబాబు సార్ నడుపుతున్న హెరిటేజ్ కంపెనీలనే తయారైతున్నాయని బాంబు వేల్చిండు. మన పేపర్లో వచ్చింది అధ్యక్ష, పాలు హెరిటేజ్ అనే సంస్థ కల్తీ పాలను అమ్ముతున్నారని చెప్పి హిందూ పేపర్ల ప్రముఖంగా ప్రశ్నించింది అధ్యక్ష. గీతారెడ్డి అమ్మ నువ్వేమంటావు ఈ కల్తీ పాల మీద అని స్పీకర్ సార్ అడగంగానే విషమే తాగుతున్నాం అనుకుంటే ఇంకా పాలు తాగాలంటే భయంగా ఉంది. మా మనవరాల్ని రోజు గ్లాసుడు పాలు తాగమని నేను ఎంటపడుతుంటాను. ఇప్పుడు పాలు తాపించాలంటే కూడా నాకు భయం వేస్తుంది. ఈ ముచ్చట చెప్పింది. ఇక మంత్రి గారు మరి వీళ్ళంతా గిట్లా అంటున్నారు, మీరు జవాబు చెప్పుండ్రి సభ్యులందరికీ అన్నాడు స్పీకర్ సారు. గయ్యన లేచిండు ప్రతిపక్షం వాళ్ళు. మేము ఇంకా అడిగేది ఉన్నది ఛాన్స్ ఇయ్యాలని లొల్లి మోపైందిగా. సభ 10 నిమిషాలు వాయిదా. మళ్ళా దర్వాజాలు తీసినా లొల్లి ఆగలే. రెండోసారి కూడా వాయిదా పడ్డది. మూడోసారి కూడా ముచ్చటగా వాయిదేసిండ్రు. 10 నిమిషాలనే మళ్ళా కొలాయించరు. ఇక మన ఆలేరు సునీతమ్మ తీసింది లడాయి. శ్రీమతి కవిత గారి గురించి ఆయన మాట్లాడుతూ ఈ సమగ్ర కుటుంబ సర్వేలో 2 చోట్ల వారి పేరు నమోదు చేసుకున్నారు అనే మాటని వారు నిన్న సభా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. కథం మళ్ళా మోపాయ లడాయి. ఓ గంటన్నర సేపు కవితమ్మ గురించే నడిచింది పంచాది. ఈటెల సార్ కూడా కోపానికి వచ్చిండు రేవంత్ రెడ్డి మీద. గంత మాట అంటావా, 2 జాగాలలో సర్వే చేయించుకుందంటావా అని. తెలుగుదేశం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గిచ్చుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళకి కోపం వచ్చే. నీ పనికిన వారేస్తే మనం ఏం మాట్లాడుకుందాం అనుకున్నాం, ఏం మాట్లాడుతున్నాం. కవితమ్మ గురించి గంటన్నర సేపు అసెంబ్లీ నడిపితే ఏందన్నట్టు అని కోపం చేసిండ్రు. నిన్న జరిగినటువంటి క్వశ్చన్ ని తీసుకొని మాట్లాడటం అంటే అసలు ఈ సభలో నియమ నిబంధనలు ఉన్నాయా లేవా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకటి గుర్తుపెట్టుకోండి బట్టి విక్రమార్క గారు, ఏది పడుతుందే మాట్లాడితే చెల్లుతుందని, మీకేదో చదవస్తుందని, మీకు మాత్రమే రూల్స్ తెలుస్తాయని అట్లా భ్రమపడకండి సుమా. సర్కారు పనితనం ఏం చక్కదనం అనిపిస్తలేదని ప్రతిపక్షాల వాళ్ళు లొల్లి మోపి చేసిండ్రు. మళ్ళా అంతలోనే సభ వాయిదేసిండ్రు గురువారం పొద్దుగాలకు. గిది అసెంబ్లీ. అటు మండలిలో కూడా అక్కడికొచ్చే ముచ్చట్లు 2-3 మాట్లాడినట్టుర్రు. అది కూడా వాయిదేసిపోయినరు. ఇగో గిది ఇవాళ అసెంబ్లీలో అయిన అమూల్యమైన చర్చ.